ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇల్లందులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కోరం కనకయ్య కొమరం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। అనంతరం జెండా ఆవిష్కరించి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు। జేకే కాలనీ నుండి కొత్త బస్టాండ్ వరకు ఆదివాసీల సాంప్రదాయ డప్పులతో ర్యాలీగా బయలుదేరి కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేస్తూ నివాళులు అర్పించారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదివాసుల సాంప్రదాయ డప్పులను మోగిస్తూ ర్యాలీలో పాల్గొని అందరినీ ఉత్తేజపరిచారు। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ ఎవరికీ దక్కనటువంటి అరుదైన రోజు ప్రపంచ ఆదివాసీలందరికీ ఒకే రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఉండడం ఆదివాసీలకు గర్వకారణమని తెలిపారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొండల్లో గూడాల్లో ఉండేటటువంటి ఆదివాసీలకు నూతన వ్యవసాయ విధానం పట్ల అవగాహన కలిగించి వారికి ఆర్థిక చేయూతని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు। దేశంలో ఆదివాసీల పట్ల అనేక దాడులు జరుగుతున్నాయని వాటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరికెట్టేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు। బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసినటువంటి వ్యక్తి పెద్దలు స్వర్గీయ కొమరం భీం గారు వారు జాతి కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఎన్నో సంస్కరణలు చేసి జాతిని నిలబెట్టి ఈరోజు కొద్ది గొప్ప మిగిలినటువంటి జాతి వారి కోసం నిరంతరం కొమరం భీం గారి ఆశయాల కోసం కొమరం భీం చేసినటువంటి కార్యక్రమాల కోసం నిరంతరం పోరాటం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు। కానీ ప్రభుత్వాలు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆదివాసీ బిడ్డలందరినీ కూడా కొండల్లో కోనల్లో జీవించేటువంటి వారందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేసి వారిని కూడా అందరి మధ్యలో తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వాలకు ఉంది। దేశంలో చూసినట్టయితే కొన్ని ప్రాంతాల్లో ఆదివాసుల మీద దాడులు చేసి భయంకరమైన వాతావరణం చూసే పరిస్థితి నాడు కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆలోచన చేయాలి, గిరిజనులందరినీ కాపాడాలి, ఆదివాసీ బిడ్డలను కూడా